ఉండే ఏక వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ప్రత్యుత్పత్తి రేటు 2.1 ఉన్నప్పుడే జనాభా వృద్ధి స్థిరంగా ఉంటుందని, కానీ మన రాష్ట్రంలో ప్రస్తుతం ఈ రేటు 1.7కు పడిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తులో సామాజిక ఆర్థిక సమతుల్యతపై ప్రభావం చూపవచ్చని సూచించారు. జనాభా వృద్ధి తగ్గడం వల్ల యువశక్తి లోటుపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాలు, పట్టణ జీవనశైలి కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవడం, పిల్లల సంఖ్య తగ్గిపోతుండడం వంటి కారణాలు దీనికి దారితీస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితిని సమర్థవంతంగా సమర్థించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్లిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచం అంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50, ఫ్రాన్స్ 1.49, రష్యా 1.47, జర్మనీ 1.46, కెనడా 1.33, జపాన్ 1.23, చైనా 1.02, ఇంకొక పక్కన సింగపూర్ 0.96. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగు వారిని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ముందుందని ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డి అన్నారు. బాధితులకు నేరుగా బ్యాంకు ఖాతాలోకి ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వ సహానుభూతి స్పష్టమైందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గల్ఫ్ బాధితులకు మాటలు మాత్రమే వినిపించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని చర్యలోకి తీసుకుంటుందన్నారు. గతంలో గల్ఫ్లో మరణించిన వారి కుటుంబాలకు పట్టించుకుని ప్రభుత్వాల కంటే ఇప్పటి పాలన బహుళ మెరుగైందని పేర్కొన్నారు. సమస్యలను గ్రహించి వాటిపై నేరుగా స్పందించి తగిన నిధులు విడుదల చేయడం ద్వారా ఎన్ఆర్ఐలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుందన్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న రూపాయలు ప్రభుత్వ ఖజానా నుండి ఈ 165 మంది బ్యాంకు ఖాతాలకు నేరుగా ట్రాన్స్ఫర్ అయినాయి. చెక్కులు కాదు, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అందులో 55 మంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కొత్త నిజామాబాద్ అది కేటాయించారు. అందులో ఆ 55లో 18 మంది ఈ ప్రశాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంకు సంబంధించిన వాళ్ళకు వచ్చినాయి. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంది, ఈయనే అసలు కాన్స్టిట్యున్సీలో తిరుగుతలేడు, అసలు ఏం జరుగుతుందో అర్థం లేదు. 18 మందికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ విషయం ఆయన తెలియకుండా అసలు ఒక్కడికి కూడా రాలేదని చెప్పి కొన్ని అబద్ధాలు అయితే మాట్లాడుతున్నాడు. అయితే మా గల్ఫ్ కార్మిక సంఘాలు మేమందరం కూడా ఏమనుకుంటున్నామంటే ఈ 17 తారీఖు రోజు వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఇంటికి వేల్పూర్కు వెళ్దామని అనుకుంటున్నాం. ఎవరిని? నిజామాబాద్ జిల్లాలో 5 లక్షల రూపాయలు తీసుకున్న 55 కుటుంబాలను కూడా తీసుకెళ్లి చూపించి ఇది నిజమా అబద్ధమా, ఇగో బ్యాంకులో అమౌంట్ పడ్డది, నువ్వు చూడు, నీ తప్పు ఒప్పుకొని సవరణ స్టేట్మెంట్ ఇవ్వు, లేదనుకుంటే ఏంటిది విషయం ఇది అని చెప్పి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని, బీసీ సామాజిక వర్గానికి న్యాయాన్ని కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజ వేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం లభించేలా ఈ నిర్ణయం మార్గం వేసిందని పేర్కొన్నారు. టికెట్స్ పాటు వెనుకబడిన బీసీ వర్గాలకు ఇది సుసంధిగా మారుతోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు ఇది స్పష్టంగా చూపిస్తోందన్నారు. బీసీల సామూహిక పురోగతికి ఇది పెద్ద బలం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణలో ఒక పండుగ వాతావరణంగా ఉంది. ప్రతి గ్రామంలో బీసీ నాయకులతో సహా తెలంగాణ ప్రజలు
గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ కి, కాంగ్రెస్ సర్కార్ కు పాలాభిషేకం చేస్తూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు జరుపుతున్నారు. రిజర్వేషన్ సంఖ్య పెంచినారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 20% బీసీ రిజర్వేషన్ ఉంటే దానికి దాదాపు డబల్ అంటే 42% రిజర్వేషన్ అయింది. 22 నుంచి 42 అంటే 20% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మనందరికీ తెలుసు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, జిస్కి జితనీ ఆబాదీ ఉస్కే ఉత్నీ హిస్సేదారీ. దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ టైం క్యాస్ట్ సర్వే చేపించిన తర్వాత తెలంగాణలో బీసీ యొక్క సర్వే ముందుకు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కామారెడ్డిలో జరిగిన ఎలక్షన్లప్పుడు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలోనే జరిగింది. ఈ కామారెడ్డిలో అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ఎన్ఆర్ఐలు, గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా గాలి కుదిలేసిందని ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజర్ బొజ్జ అమరేందర్ రెడ్డి మండిపడ్డారు. విదేశాల్లో వేలాది మంది తెలంగాణ వాసులు కష్టాల్లో ఉన్నా వారిపై ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపలేదని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని రప్పించడం, మృతదేహాల తరలింపులో ప్రభుత్వ పాత్ర అసలు కనిపించలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ఆర్ఐ సమస్యలపై ఓ ప్రత్యేక కార్యాచరణ లేకపోవడమే వారి బాధలను పెంచిందని స్పష్టం చేశారు. తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి వాళ్ళు ఎన్ఆర్ఐలకు, గల్ఫ్ కార్మికులకు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఏవైతే వాళ్ళు చేస్తామన్నారో ఒక్కటి కూడా నెరవేర్చకుండా అది పక్కన పెట్టేసి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికులకు మరియు ఎన్ఆర్ఐలకు ఎన్నో పథకాలు ఈరోజు చేపట్టి వాటిని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నందుకు వాళ్ళు ఓర్చుకోలేక ఇలాంటి నిందలు ముఖ్యమంత్రి గారి మీద మరియు కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు వేస్తున్నారు. సో వీళ్ళకి అబద్ధాలు చెప్పడమే తప్ప నిజాలు చెప్పడం ఈ టీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ రాదు. ఇన్ని రోజులు వాళ్ళు 10 సంవత్సరాలు ఏలిరంటే ఖాళీ తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఏలిరు తప్పితే వాళ్లకు ప్రజల మీద నిజమైన అభిమానం కానీ ప్రజల మీద నిజమైన ప్రేమ లేదు. ఈరోజు మన మిత్రులు చెప్పినట్టు, భీమిరెడ్డి గారు చెప్పినట్టు, తర్వాత మన చైర్మన్ వినోద్ కుమార్ గారు చెప్పినట్టు, దేవేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్నడూ లేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాలలో చనిపోయినటువంటి గల్ఫ్ ఎన్ఆర్ఐలకు పెద్ద ఎత్తున 5 లక్షల రూపాయలు, చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇప్పటి వరకు దాదాపుగా 9. బీసీలకు కాంగ్రెస్ గరాణా మోసం చేస్తోందని, ద్రోహంతో కూడిన కుట్ర ఆపరేషన్ కొనసాగుతోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్రస్థాయిలో విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయడం తప్పనిసరని స్పష్టంగా పేర్కొన్నారు. ఎలాంటి ప్రకటనలు చేసినా బీసీలకు న్యాయం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత ఉంటుందని తెలిపారు. బిల్లు పేరుతో బీసీలను మభ్యపెట్టే ప్రభుత్వ ప్రయత్నాన్ని తాము ఉపేక్షించబోమన్నారు. గతంలో బీసీల హక్కుల కోసం చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా ఉద్యమానికి సిద్ధమని స్పష్టం చేశారు. మరుక్షణంలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఈరోజు నిన్నటి నిర్ణయం తర్వాత కనబడుతున్నది ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర. 20 మాసాల కాలంలో ప్రతి సందర్భంలో కూడా ద్రోహం చేసింది. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, దేశంలో జరిగినటువంటి రిజర్వేషన్ల విషయంలో వివిధ రాష్ట్రాలు చేసినటువంటి ప్రయత్నాలు, కోర్టుల పరంగా ఎదురైనటువంటి ప్రతిబంధకాలను కూడా వారి దృష్టికి తీసుకొస్తే మేము వీటన్నిటిని అధిగమించి తప్పకుండా తూచా తప్పక 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. శాసన మండలి, శాసనసభల్లో బిల్లును పాస్ చేసుకున్నప్పుడు కూడా అనుసరించాల్సినటువంటి విధానం గురించి మా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాట ఇచ్చాం, నిలబెట్టుకుంటామంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గల కమిట్మెంట్ను మరోసారి నిరూపించిందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో బీసీ వర్గాలకు రాజకీయంతో సముచిత స్థానం లభిస్తోందన్నారు. కొన్ని ఏళ్ల పాటు రాజకీయంగా పట్టించుకొని బీసీలకు ఇప్పుడు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన మాటను నిలబెట్టడం పార్టీ ప్రామాణికతను చూపిస్తోందన్నారు. ఆ మాట కట్టుబడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో 42% ఇస్తూ ఆర్డినెన్స్ తీసుకురాబోతా ఉంది. నేను పలుమార్లు చెప్పాను, ఎవరన్నీ చవాకులు మాట్లాడినా
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే మాట పలుమార్లు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. రాష్ట్ర మంత్రిమండలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది బీసీలకు ఒక సువర్ణ అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో ఉన్నటువంటి పాలకులు రిజర్వేషన్ ని 21% తీసుకొచ్చి ఇలా మేమేదో ఘనకార్యం చేసుకుందామని ఇంకా చెప్తా ఉన్నారు. అలాంటి నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు గతంలో బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి, బీసీలకు ఇచ్చిన సదుపాయాలు ఏంటి, ఎందుకు బీసీలు రిజర్వేషన్ తగ్గించాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇచ్చిన మాట కట్టుబడి 42% రిజర్వేషన్ ఇస్తూ లోకల్ బాడీ ఎన్నికలకు పోతా ఉన్నాము. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాం. అరే కవిత కోన్ కిస్కా ఏంది కవిత రోలిన్లా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ పూసుకొని నేనేదో చేస్తున్నా చెప్పుకుంటే అవ్వుకుంటారమ్మా జనం. నీకే ప్రజాపాలనలో బీసీల సంక్షేమానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు. బీసీల రాజకీయం ప్రాతినిధ్యం కోసం 42% రిజర్వేషన్లను అమలు చేయడం రాష్ట్ర పాలనలో పెద్ద మైలురాయిగా నిలుస్తోందన్నారు. రేవంత్ సర్కార్ పాలనలో బీసీలకు ఆదరణ పెరిగిందని, వారికి అవకాశాలు కల్పించే విధంగా దృష్టి పెట్టడంలో ప్రభుత్వం కట్టుబాటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చెప్పిన మాటలకు రాహుల్ గాంధీ గారి మాటను తన మాటగా యనమల రేవంత్ రెడ్డి గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ నాయకత్వాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క ఒక అవకాశం భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చాలా ఆనందంగా ఉన్నాం. బీసీ నాయకత్వాన్ని పెంపొందించే విధంగా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ జాగృతి నాయకులు కూడా వారి పార్టీ అధ్యక్షులు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బీసీలు లేని ఆ యొక్క నాయకత్వాన్ని మా కోసం మాట్లాడే ఒక చిల్లర మాటలుగా మాట్లాడే కొంతమంది నాయకులు చెప్తా ఉన్నాము. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, బీసీల నాయకత్వాన్ని పెంపొందించే ఉద్దేశం మీకుంటే మీరు మీ పార్టీ అధ్యక్షులుగా బీసీలను నియమించండి. అప్పుడు తెలుస్తుంది బీసీల పైన మీకు ప్రేమ. ఎప్పుడు చిల్లర మలుకులు, చిల్లర మాటలు, మీ సతి లేని, మీ గతి లేని, మతి లేని మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంటే కేవలం ఓటర్లుగా పనిచేసిన ఈ దుర్మార్గులు ఇప్పుడు చిల్లర పలుకులు మారుకుతా ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో 29% ఉన్న బీసీ నాయకత్వాన్ని 22% ఈ దుర్మార్గులు ఇప్పుడు చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధి, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వం ప్రేమ 42% శాస్త్రీయబద్ధంగా సవరణ చేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో 42% బలుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంపొందించే విధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ వద్ద జరిగిన దారుణ హత్య కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముదిగుబ్బ దొరిగలు చిన్నగుడ్డం గుట్ట వద్ద మనకి ఒక శవం కనిపిస్తుంది. అందులో మనకి మొండెం మాత్రమే కనిపిస్తుంది. తల అబౌట్ 50 మీటర్స్ అవే ఆ పక్కన ఎక్కడో కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య చెల్లెలు అంటే అతని మర్దలతోటి ఈ అక్రమ సంబంధం ఉండింది. ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ 4 acres, ఈ ల్యాండ్ ని ఇతనే అమ్మడానికి ప్రయత్నిస్తాడు అనమాట. ఇది ఇలా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మామగారు ఏం ఆలోచిస్తాడంటే ఆ ల్యాండ్ నా కొడుకులు కదా ఉండాలి, ఇతను ఎట్లా అమ్ముకుంటాడు అన్న విషయం మీద మెయిన్ రివాల్వ్ అవుతుంది సిచ్యుయేషన్ మొత్తము. సో ఎప్పుడైతే ఈ విశ్వనాథ్ ఈ ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నిస్తాడో దానికి అగేన్స్ట్ గా ఆలోచించిన ఆయన మామగారు ఈ సుపారి మాట్లాడతాడు. బెట్టకుండా వెంకటరమణప్ప అతను ఏం చేస్తాడంటే ఇతను సుపారి మాట్లాడతాడు కాటమయ్య అనే వ్యక్తితో. ఈ కాటమయ్య అనే వ్యక్తి మనకి బొత్తలపల్లిలో ఉంటాడు. ఇప్పుడు అతను ఏం చెప్తాడంటే నీకు ఒక 4 లక్షలు ఇస్తాను, మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ లా మాట్లాడుకొని ఈ మర్డర్ చేయమని కాటమయ్యకి అతను సుపారి మాట్లాడటం జరుగుతుంది. ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ ని ఫస్ట్ పిలుస్తారు. వాళ్ళు విశ్వనాథ్ వాస్తవానికి ఉండేది కదిరి టౌన్ లోని, అతన్ని ఈ ఏరియాలో ముదుగుబ ఏరియాకి పిలుస్తారు. నీకు 50,000 ఇస్తానని, టమాటా పంటకి సంబంధించి హెల్ప్ చేస్తాము అన్న విషయం మీద 50,000 మీకు ఇస్తాము అని చెప్పి అతన్ని ల్యూర్ చేసి అతన్ని అక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈ హత్య చేయడం జరుగుతుంది. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ మరణం దేశవ్యాప్తంగా ప్రజలను కలిచివేసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన యువ విద్యార్థి రోహిత్ బలవుతుండడం
తీవ్ర విషాదమన్నారు. విద్యా సంస్థల్లో కులమత వివక్ష ఉండకూడదని రోహిత్ ఘటన ఇది గుర్తు చేస్తోందని స్పష్టం చేశారు. అన్ని యూనివర్సిటీల్లో సమానత్వం, సామరస్యం ప్రాతిపదికన విద్యా వాతావరణం ఉండాలని కోరారు. యువతలో నూతన ఆశలు నింపేలా విద్యా వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. రోహిత్ వేముల స్మృతిలో ప్రభుత్వం న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. Which has really made the entire country to think about it, what is happening under the BJP ruling. Sri Vemut Rohit was a PhD scholar and he was an active member in Ambedkar Students Association. For the discrimination what he was facing in the University of Hyderabad, he along with few friends thought that they'll bring the issues to the authorities of the university for the self-respect and social justice for the Dalits. When he was fighting for the self-respect and social justice under the leadership of BJP, the students wing of BJP, the AVP, led by one Mr. Sushil Kumar, filed a false case and brought lot of pressure on the university authorities to book the cases, to rusticate them from the university, and finally making them to feel so bad, and which has led to the most unwanted thing which has taken place in this country of, like, Rohit Vemula committing suicide. Even in his suicide note he has mentioned it very clearly that this is institutional murder. And even while, much before committing suicide, he wrote a letter to the then Vice Chancellor saying that the plight of the university and particularly the weaker sections, instead of giving an admissions, better you give us a poison or a rope whereby we can die hanging ourselves. That shows how the highest educational central universities under the direct control of the union government of the BJP government thinks. So when this kind of incident has taken, కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన పేదలకు సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరనుంది. ఇన్ఛార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 14న జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను సమీక్షించారు. అర్హులందరికీ కొత్త కార్డులు ఇవ్వడం ద్వారా సరఫరాలో న్యాయం చేయనున్నామని తెలిపారు. ఇది ఒక నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అర్హత ఉండే అందరికీ కడుపు నిండా మంచి క్వాలిటీ తినే విధంగా ఉండే సన్నబియ్యం ఇస్తుంది మన ప్రభుత్వం. రాష్ట్రంలో అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు 14వ తారీఖు మీ ఊరి నుంచి బయలుదేరుతున్నది, ప్రారంభంగా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గంలో సభ్యులు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి సమున్నత ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తోందని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలతో పాటు అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధికి తీసుకెళ్లే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ప్రజల మద్దతు పొందుతోందని వివరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా ఆర్థిక స్థాయిలో వెనుకబడిన వర్గాలకు ప్రోత్సాహక పథకాలు తీసుకురావడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, అణగారిన వర్గాలకు ఉన్న సమస్యలేంటి, బలహీన వర్గాలు ఏం కోరుకుంటున్నారు అని చెప్పి ప్రజల దగ్గరికి వారే వెళ్లి స్వతహాగా తెలుసుకొని జిత్ని ఆబాదీ ఉత్ని హిస్సేదారి అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని మేమెంతో మాకంతే అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల జనగణన చేస్తాము, అది చేసింది కాక బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతాము అని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చి మాట నిలుపుకొని ఇవాళ ప్రజలందరి ముందల కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దురదృష్టవశాత్తు ఈరోజు అసలు బలహీన వర్గాలకు కనీసం చోటు కల్పించని బీఆర్ఎస్ నాయకులు కానీ గత 10 సంవత్సరాలుగా బలహీన వర్గాల పేరు తీయడానికి కూడా ఇష్టపడని బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మేము చెప్పుకున్నాం, మేము చేసినామని చెప్పుకోవడము నిజంగా సిగ్గుచేటు. వారిని వారు ప్రశ్నించుకోవాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. కేబినెట్ సహచర మంత్రులలో చాలా మంది
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వారు ఉన్నారు. అదేవిధంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని ఇది మా వల్లనే అని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. మరొకసారి కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలు ఉన్నటువంటి చిట్టుదృష్టి తెలిసింది. ఇవాళ 42% రిజర్వేషన్ల ద్వారా అత్యధిక మంది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు నాయకులుగా ఎదిగి చట్ట సభల్లోకి రాబోతున్నారు. ఈ చారిత్రక ఘటన, ఈ ఘటన ద్వారా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల ఉద్యమం ద్వారా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని మరొకసారి తెలియజేసుకుంది. ఆ రోజు మా అధినాయకుడు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.